ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయం చదువుకుందాము. సిద్కియా ఏలనారంభించినప్పుడు అతడు 21 సంవత్సరముల వాడు. అతడు యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హమూటలు. ఈమె లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తె. యెహోయాకీము నడిచిన చెడ్డ నడత ప్రకారముగా సిద్కియాయు యెహోవా దృష్టికి చెడ్డ నడత నడిచెను. యెహోవా కోపపడి తన ఎదుట నుండకుండా వారిని తోలివేయునంతగా ఆ చర్య యెరూషలేములోను యూదాలోనూ జరిగెను. సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటు చేయగా అతని ఏలుబడి యందు 9వ సంవత్సరము 10వ నెల 10వ దినమున బబులోను రాజైన నెబుకద్రెజరు తన సైన్యమంతటితో యెరూషలేము మీదికి వచ్చి దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణమునకు చుట్టూ కోటలు కట్టిరి. అలాగూ జరగగా సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరం వరకు పట్టణము ముట్టడిలో నుంచబడెను. 4వ నెల 9వ దినమున క్షామము పట్టణములో హెచ్చుగా నున్నప్పుడు దేశ ప్రజలకు ఆహారం లేకపోయాను. పట్టణ ప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరూ పారిపోయి రాజు తోటకు దాపైన 2 గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రి అందు పట్టణంలో నుండి బయలు వెళ్ళిరి. కల్దీయులు పట్టణమును చుట్టుకొని ఉండగా సైనికులు యోర్దాను నది మార్గముగా తరలిపోయిరి. కల్దీయుల దండు సిద్కియా రాజును తరిమి ఎరుకో మైదానంలో అతని కలుసుకొనగా అతని దండంతయు అతని యుద్ధ నుండి చెదరిపోయెను. వారు రాజును పట్టుకొని హమాతు దేశమునందలి రిబ్లా పట్టణముననున్న బబులోను రాజునొద్దకు అతన్ని తీసుకొని పోగా అతడు అచ్చటనే సిద్కియా రాజునకు శిక్ష విధించెను. బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను మరియు అతడు రిబ్లాలో యూదా అధిపతులనందరినీ చంపించెను. బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడదీయించి 2 సంకెళ్లతో అతన్ని బంధించి బబులోనునకు అతన్ని తీసుకొని పోయి మరణమగు వరకు చెరసాలలో అతని పెట్టించెను. 5వ నెల 10వ దినమున అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు ఏలుబడి యందు 19వ సంవత్సరమున బబులోను రాజు ఎదుట నిలుచు నెబూజరదానను రాజదేహ సంరక్షకుల అధిపతి యెరూషలేమునకు వచ్చెను. అతడు యెహోవా మందిరమును రాజు నగరును యెరూషలేములోని గొప్పవారి ఇండ్లనన్నిటినీ కాల్చివేసెను. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతితో కూడా నుండిన కల్దీయుల సేనా సంబంధులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటినీ పడగొట్టిరి. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను ప్రజలలో కడుబీదలైన కొందరిని పట్టణములో శేషించిన కొదువ ప్రజలను బబులోను రాజు పక్షము చేరిన వారిని గట్టి పనివారిలో శేషించిన వారిని చెరగొని పోయెను. అయితే రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను ద్రాక్షావనములను చక్కపరచుటకును సేద్యం చేయుటకును కడుబీదలలో కొందరిని ఉండనిచ్చెను. మరియు యెహోవా మందిరంలో నుండిన ఇత్తడి స్తంభములను మందిరంలో నుండిన మట్లను ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడి అంతయు బబులోనునకు గొనిపోయిరి. అదియుగాక వారు బిందెలను కుండలను కత్తెరలను గిన్నెలను గరిటెలను యాజకులు సేవ చేయు ఇత్తడి ఉపకరణములన్నిటినీ గొనిపోయిరి. మరియు పళ్ళెంలను ధూపార్తులను గిన్నెలను పాత్రలను బంగారు వాటిని బంగారునకును వెండి వాటిని వెండికిని చేర్చుకుని రాజదేహ సంరక్షకుల అధిపతి గొనిపోయాను. రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేయించిన 2 స్తంభములను సముద్రమును మట్ల క్రింద నుండిన 12 ఇత్తడి వృషభములను గొనిపోయెను. వీటికన్నిటికున్న ఇత్తడి ఎత్తువేయుటకు అసాధ్యము. వాటిలో ఒక్కొక్క స్తంభము 18 మూరల ఎత్తుగలది. 12 మూరల నూలు దాని చుట్టూ తిరుగును. దాని దళసరి 4 వ్రేళ్ళు. అది గుల్లది. దాని మీద ఇత్తడి పైపీటయుండెను. ఒక్క పైపీట 5 మూరల ఎత్తుగలది. పైపీటకు చుట్టూ అల్లిన వల
అల్లికయు దానిమ్మ పండ్లును ఉండెను. అవి అన్నీయు ఇత్తడివి. ఈ స్తంభమునకును ఆ స్తంభమునకును అలాగుననే దానిమ్మ పండ్లుండెను. ప్రక్కలయందు 96 దానిమ్మ పండ్లుండెను. చుట్టూ ఉండిన వల అల్లిక మీద దానిమ్మ పండ్లన్నీయు 100. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన శెరాయాను, రెండవ యాజకుడైన జెఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పట్టుకొనెను. అతడు పట్టణంలో నుండి యోధుల మీద నియమింపబడిన ఒక ఉద్యోగస్తుని పట్టణంలో దొరికిన రాజసన్నిధిలో నిలుచు 7 మనుషులను దేశ సైన్యాధిపతియగు వాని యొక్క లేఖరిని పట్టణపు మధ్యను దొరికిన 60 మంది దేశ ప్రజలను పట్టుకొనెను. రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను వీరిని పట్టుకొని రిబ్లాలో నుండిన బబులోను రాజు నొద్దకు తీసుకుని వచ్చెను. బబులోను రాజు హమాతు దేశమందలి రిబ్లాలో వారిని కొట్టించి చంపించి యూదా వారిని తమ దేశంలో నుండి చెరగొనిపోయెను. నెబుకద్రెజరు తన ఏలుబడి అందు 7వ సంవత్సరమున 3023 యూదులను చెరగొనిపోయెను. నెబుకద్రెజరు ఏలుబడి అందు 18వ సంవత్సరమున అతడు యెరూషలేము నుండి 832 చెరగొనిపోయెను. నెబుకద్రెజరు ఏలుబడి అందు 23వ సంవత్సరమున రాజదేహ సంరక్షకుల అధిపతియగు నెబూజరదాను యూదులలో 745 మనుషులను చెరగొనిపోయెను. ఆ మనుషుల వెరసి 4600. యూదా రాజైన యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎవీల్మెరోదకు తన ఏలుబడి అందు 1వ సంవత్సరమున యూదా రాజైన యెహోయాకీనునకు దయచూపి బందీగృహంలో నుండి అతన్ని తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండు రాజుల సింహాసనం కంటే ఎత్తైన సింహాసనము అతనికి నియమించెను. మరియు అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన జీవిత కాలమంతయు ఎవీల్మెరోదకు సన్నిధిని భోజనం చేయుచు వచ్చెను. మరియు అతడు చనిపోవు వరకు అతడు బ్రతికిన దినములన్నీయు అనుదినము అతని పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇయ్యబడుచుండెను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.